अस्सलामुअलैकुम మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ 78 ఇవాళ ఏంటంటే మన రెసిపీలో ఎంత టేస్టీగా ఎంత కమ్మగా ఉండే మునక్కాడ వంకాయ బంగాళదుంప పులుసు అయితే చూపించబోతున్నాను రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ మెంతులు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతులు వేయడం వల్ల అంటే మంచి కూర స్మెల్ ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇలా చిటపటలాడాక ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొద్ది కరివేపాకు ఇలా తాలింపు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ మునక్కాడ బంగాళదుంప ఇందులో వేసుకోవాలి ఇలా కాయగూరలు అంతా వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే మగ్గిపోతుంది వంకాయ మునక్కాడ ఇప్పుడు బాగా ఇలాగ మగ్గిన తర్వాత ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ సోంపు పొడి 2 టేబుల్ స్పూన్ కారపొడి సోంపు పొడి వేయడం వల్ల ఏంటంటే ఈ పులుసుకి వచ్చి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఎక్కువ వేసేయకూడదు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక 3 నిమిషాలు అయిపోయింది ఒక 4 టమాటాలు తీసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా ఆడించుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాలకి బాగా ఉడికేంత వరకు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇప్పుడు పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని బాగా పిండి ఇప్పుడు ఆ పులుసుని అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలకి కూర అంతా బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి 10 నిమిషాల తర్వాత ఒకసారి తీసుకొని ఉప్పు కారం సరిపోయిందో చూసుకుని వేసుకొని ఇంకొక 2 నిమిషాలకు మూత పెట్టుకోవాలి 2 నిమిషాల తర్వాత తీసుకొని ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి పులుసుకు వచ్చి నీళ్ళు ఎక్కువ పోస్తే బాగోదు చిక్కగా ఉంటేనే బాగుంటుంది కొంచెం అలా వదిలేస్తే పులుసు వచ్చి బాగా చిక్కగా అయిపోతుంది చూసారా అలాగ అయిపోతుంది వంకాయ మునక్కాడ బంగాళదుంప పులుసు అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్